శ్రీశైలంకి వచ్చి ఈ అనుభవం మిస్ అయితే నిజంగా మీ ట్రిప్ పూర్తి కాదు. ఇది ఒక సాధారణ రోప్వే రైడ్ కాదు. ఇది భయం, భక్తి, ప్రకృతి అందం అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ సీజన్. మనం ఇప్పటి వరకు శ్రీశైలం టెంపుల్ దర్శనం, చరిత్ర, చారిత్రాత్మక కథనం అన్నీ చూసాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది శ్రీశైలంలోని మోస్ట్ ఎగ్జైటింగ్ మరియు మస్ట్ విజిట్ ప్లేస్ రోప్వే ద్వారా పాతాళ గంగకి ప్రయాణం ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం రోప్వే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచే మన జర్నీ ప్రారంభమవుతుంది. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. రోప్వే టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి. రోప్వే టికెట్ ప్రైజ్ పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 60 రూపాయలు. ఇక్కడే అక్కమాంబ కేవ్స్ ఎంట్రీ టికెట్ కూడా ఇస్తారు. పెద్దలకి 650 రూపాయలు, పిల్లలకి 520 రూపాయలు. అలాగే బోటింగ్ కోసం కూడా టికెట్స్ ఇక్కడే లభిస్తాయి. పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 60 రూపాయలు. టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం వెయిటింగ్ ఉంటుంది, ముఖ్యంగా పీక్ టైంలో. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్. రోప్వేలో కూర్చున్నాక అది నెమ్మదిగా కదులుతూ ప్రారంభమవుతుంది. మొదట అన్నీ సాధారణంగా అనిపిస్తాయి, కానీ కాస్త దిగుతూ ఉంటే కిందకి చూసినప్పుడు అంత ఎత్తులో నుంచి కృష్ణా రివర్ వ్యూ చూస్తూ ఉంటే నిజంగా గుండె ఆగిపోయేలా అనిపిస్తుంది. మధ్యలో గాలి ఎక్కువగా ఉంటే కొంచెం స్వింగ్ అవుతుంది. అది థ్రిల్ని ఇంకాస్త పెంచుతుంది. కానీ అదే సమయంలో చుట్టూ ఉన్న గ్రీనరీ, మౌంటైన్స్, డీప్ వ్యాలీ వ్యూస్ చూస్తుంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఇలా కొన్ని నిమిషాల ప్రయాణం తర్వాత మనం పాతాళ గంగ దగ్గరకు చేరుకుంటాం. ఇదే పాతాళ గంగ. ఇది సాధారణ నీరు కాదు, ఇది పవిత్రమైన కృష్ణా నదిలో ఒక భాగం. దీనికి పాతాళ గంగ అనే పేరు రావడానికి కారణం ఏమిటంటే ఈ నది భూమి స్థాయి కంటే చాలా లోతులో ప్రవహిస్తుంది. అందుకే దీనిని పాతాళ గంగ అని పిలుస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, మనసుకు శాంతి లభిస్తుంది. ఇది ఆ పరమశివుడితో అనుబంధం ఉన్న పవిత్ర స్థలమని చెప్తారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ నీటిలో స్నానం చేస్తారు. కొంతమంది కేవలం నీటిని తల మీద చల్లుకుంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రోప్వే కాకుండా ఇక్కడికి మెట్ల ద్వారా కూడా రావచ్చు. సుమారు 500కి పైగా మెట్లుంటాయి. చాలామంది భక్తులు ఆ మెట్ల మార్గంలోనే వస్తుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే టైం సేవ్ చేయాలంటే రోప్వే బెస్ట్ ఆప్షన్. ప్రత్యేకంగా పెద్దలు లేదా చిన్నపిల్లలతో వస్తే ఇది చాలా సులువైన మార్గం. ఇప్పుడు మీకు ఉపయోగపడే కొన్ని వివరాలు కూడా చెప్పాలి. రోప్వే టైమింగ్స్ సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయి. టికెట్ ప్రైస్ కూడా చాలా అందుబాటు ధరలోనే ఉంటుంది. మీరు వెళుతున్న సమయానికి టైమింగ్స్ మరియు టికెట్ ప్రైజు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. పీక్ సీజన్లో లేదా వీకెండ్లో వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఉదయం త్వరగా వస్తే క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే మొదట రోప్వే ఎక్కేటప్పుడు నాకు కొంచెం భయం వేసింది. కానీ కిందికి వచ్చి ఈ నీటి దగ్గర కూర్చుని ఆ గాలి, ఆ నీటి శబ్దం వింటుంటే ఒక ప్రశాంతత అనిపించింది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇక్కడ కొంతసేపు గడిపిన తర్వాత మళ్ళీ అదే రోప్వే ద్వారా పైకి వెళ్ళాలి. రిటర్న్ జర్నీలో కూడా వ్యూ ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే అప్పటికే మనకి ఫియర్ తగ్గిపోతుంది. మనం ఎక్కువగా కుటుంబంతో వెళ్ళే ట్రిప్స్ అంటే దేవాలయాలనే ఎంచుకుంటాం కదా. అందుకే మనకు ఇలాంటి థ్రిల్లు, ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి ఇవన్నీ ఒకే చోట దొరకడం చాలా అరుదు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ రోప్వే అండ్ పాతాళ గంగ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేస్తే
ఈ రోప్వే అండ్ పాతాళగంగా ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో చాలామందికి తెలియని ఒక హిడెన్ ప్లేస్ అక్కమాంబ కేవ్స్ చూపిస్తాను. అక్కడ ఉన్న మిస్టరీ మరియు స్టోరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? comment, follow, PRS vision.